నమస్తే అండి, నా పేరు డాక్టర్ రజా. ఈరోజు మన హస్తప్రయోగం గురించి మాట్లాడుకుందామండి. సో ఈ డే టు డే ప్రాక్టీస్లో టీనేజర్స్లో చాలామందికి కామన్గా ఉండే ప్రాబ్లం ఏంటంటే హస్తప్రయోగం, మాస్టర్బేషన్. ఈ మాస్టర్బేషన్ వల్ల వచ్చే సైడ్ ఎఫెక్ట్స్ ఏంటి, మాస్టర్బేషన్ చేయడం వల్ల మ్యారిటల్ లైఫ్లో లేదంటే వాళ్ళ సెక్షువల్ లైఫ్లో వాళ్ళకి ఏమైనా అనారోగ్య సమస్యలు వస్తాయా అనేది హాఫ్ నాలెడ్జ్తో మన దగ్గరికి ఎడ్యుకేటెడ్ పీపుల్ కూడా అన్నీ తెలిసిన వాళ్ళు కూడా మన దగ్గరికి రావటం, డే టు డే ప్రాక్టీస్లో మనం వాళ్ళకి అవసరం అయితే ట్రీట్మెంట్ ఇవ్వడం తప్పిస్తే లేదంటే సింపుల్ కౌన్సిలింగ్ ద్వారా వాళ్ళని ఆ డిప్రెషన్స్లోంచి బయటికి తీసుకురావడం అనేది జనరల్గా మనం చేస్తున్నామండి. సో బేసిక్గా అసలు ఈ మాస్టర్బేషన్, ఎక్సెస్ ఆఫ్ మాస్టర్బేషన్ అనేది ఏమిటి, అసలు ఎక్సెస్ ఆఫ్ మాస్టర్బేషన్ అనేది ఎక్కడా ఉండదండి, ఇది ఊరికే ఒక నానుడి మాత్రమే. సో మాస్టర్బేషన్ అంటే అది నార్మల్ ఫిజియలాజికల్ ప్రాసెస్. అంటే ఒక చిన్న పిల్లవాడు తన టీన్స్లోకి అటైన్ అయిన తర్వాత బాడీలో స్టార్ట్ అయ్యే నార్మల్ హార్మోనల్ చేంజెస్ ఏవైతే ఉంటాయో అకార్డింగ్ టు ద నేచర్, అంటే ప్రకృతి సిద్ధాంతపరంగా అతనిలో రావాల్సిన మార్పులు ఏవైతే ఉంటాయో అవి ఆటోమేటిక్గా ప్రతి ఇండివిజువల్లోనూ జరుగుతాయి. అది వెదర్ ఇట్ ఈస్ మేల్ ఆర్ ఫీమేల్, అంటే అకార్డింగ్ టు ద ఏజ్ బాడీలో ఏవైతే న్యాచురల్గా ఫిజియలాజికల్గా చేంజెస్ రావాలో ఆ హార్మోన్స్ అనేవి రిలీజ్ అవ్వటం, మనకి గడ్డాలు మీసాలు రావటం, సెక్షువల్ ఫీలింగ్స్ అవి డెవలప్ అవ్వటం, ఎమోషనల్గా ఎక్కువగా రియాక్ట్ అవుతూ ఉండటం, సో ఈ ఎరెక్షన్స్ అవి రావటం, జనరల్గా ఈ యాక్సిలరీ హెయిర్, ప్యూబిక్ హెయిర్ అనేది డెవలప్ అవటం, చెస్ట్ మీద హెయిర్ అది డెవలప్ అవటం, ఫేషియల్ ఫీచర్స్ అవి మారటం, హైట్ స్ట్రక్చర్లో కూడా చేంజెస్ అవి రావటం అనేది జనరల్గా జరుగుతూ ఉంటాయి. సో ఇట్లాంటి కండిషన్స్లో ఏంటంటే ఈ మాస్టర్బేషన్ అనే దానికి అంటే అకార్డింగ్ టు ద నేచర్ వాళ్ళ రిలీజ్ అయ్యే హార్మోన్స్ బట్టి వాళ్ళకు ఉండే ఎక్స్పోజర్ బట్టి మాస్టర్బేషన్ అనేది అలవాటు అవుతూ ఉంటుంది. సో ఈ ఎక్సెస్ ఆఫ్ మాస్టర్బేషన్ చేసాము, మ్యారేజ్ లైఫ్లో ఏమన్నా మనం ఎఫెక్ట్ అవుద్దా, లేదంటే సెక్షువల్ లైఫ్లో మనం పనికొస్తామా లేదా అని అడుగుతూ ఉంటారు. సో ఇదంతా ఊరికే అనుమానం, అపోహ, భయం మాత్రమే. ఇది ఓన్లీ ఇన్సెక్యూరిటీ, అంటే ఒక రకమైన ఆత్మన్యూన్యత భావంతో బయటికి రావటమే. సో అది మీరు మాస్టర్బేషన్ చేసినా చేయకపోయినా ఆటోమేటిక్గా ఏదైతే సిమెన్ ఉంటుందో అది నార్మల్ ఇజాక్యులేషన్ ద్వారా నైట్ టైం డ్యూరింగ్ స్లీప్ అది సిమెన్ అనేది ఇజాక్యులేట్ అయిపోతూ ఉంటుంది. సో అది మీరు మాస్టర్బేషన్ చేయటం వల్ల సెక్షువల్ సామర్థ్యం తగ్గిపోవటం కానీ, సెక్షువల్ స్టామినా తగ్గిపోవటం కానీ దానికి దీనికి ఏం సంబంధం ఏమి ఉండదు. సో ఇంతకుముందు మన ప్రీవియస్ ప్రీవియస్ డేస్ ఆఫ్ ప్రాక్టీస్లో ఒక ఐఐటి పిల్లవాడు మన దగ్గరికి వచ్చి, జనరల్గా నేను నా కాలేజ్ డేస్లో ఎక్కువ మాస్టర్బేషన్ చేస్తూ ఉన్నానండి, మాస్టర్బేషన్ చేయడం వల్ల నాకు ఒక రకమైన ఎమోషనల్ ట్రామా రావటం, ఆ పక్కన వాళ్ళు ఎక్కువ పాన్ వీడియోస్ అవి చూడటం, దానివల్ల ఎరెక్షన్స్ అవి ఎక్కువ రావటం, మాస్టర్బేషన్ అవటం, సిమెన్ అది ఎక్కువ లాస్ అవటం, ఏంటో ఇర్రెలవెంట్గా మాట్లాడటం అనేది జనరల్గా జరిగిందండి. సో అతను ఎక్కడి వరకు వెళ్ళిపోయాడంటే ఒక రకమైన డిప్రెషన్, ఒక రకమైన ఇన్సెక్యూరిటీ, ఆత్మన్యూన్యత భావంలోకి వెళ్ళిపోయి అసలు నలుగురితో మాట్లాడటం అనేది మానేసి ఒక రూమ్లో కూర్చొని పోవటం అనే దానికి అలవాటు పడిపోయాడు. సో ఈ పేరెంట్స్ బాగా బ్రైట్ 99-100% ఉన్న పిల్లవాడు ఒకేసారి 40-50%కి అసలు ఎగ్జామ్ కూడా పాస్ అవుతాడా లేదా అనే ఒక భయంతో, ఒక ఇన్సెక్యూరిటీతో ఆ పేరెంట్స్లో వెళ్ళిపోవటం, ఆ పిల్లాడు ఏదో ఒక రకమైన డిప్రెషన్లోకి వెళ్ళిపోవటం, ఒక రకమైన సైకోటిక్ కండిషన్స్ అనేవి ఆ పిల్లవాళ్ళలో కనిపించడంతో భయపడిపోయి ఆ పిల్లవాడిని మన దగ్గర తీసుకురావడం అనేది జనరల్గా జరిగిందండి. సో ఈ కండిషన్స్లో ఏంటంటే మనం ఆ పిల్లవాడికి కూర్చోబెట్టి అసలు ఏమైంది అనేది అడగ్గా ఒక 45 మినిట్స్కి ఇలా ఎర్లీ డేస్లో మాస్టర్బేషన్ చేశాను, దీనివల్ల నా సెక్షువల్ పవర్ ఏదో వీక్ అయింది, నా సెక్షువల్ స్టామినా ఏదో వీక్ అయింది, నా హార్మోన్స్ ఏవో ఇంబ్యాలెన్స్ అయిపోయినాయి, నా టెస్టోస్టెరాన్ తగ్గిపోయింది, లేదంటే నాకు ప్రాపర్గా ఎరెక్షన్స్ రావట్లేదు, ప్రీమెచ్యూర్ ఇజాక్యులేషన్ ఏంటి అంతా నాన్ మెడికల్ ఏదైతే తనకు అవసరం లేని మెడికల్ లాంగ్వేజ్ ఉందో అదంతా తనలో ఇమిడింపు చేసుకుని అదంతా మాట్లాడటం మొదలుపెట్టాడండి. అసలు నేను అప్పుడు అతన్ని అడగటం జరిగింది, అసలు ఇదంతా నీకు ఎందుకు, నువ్వు చేయాల్సిన పని ఏంటి, నువ్వు మాట్లాడుతుంది ఏంటి అని నేను అతన్ని అడగటం, స్ట్రైట్గా క్వశ్చన్ అడిగినప్పుడు అతను ఇలా ఎవరో పక్కన ఫ్రెండ్స్ ఎవరో చెప్పారు, లేదంటే నేను ఏదో ఫోన్లో యూట్యూబ్ వీడియోస్లో చూశాను ఇలా అవుతుందంట కదా. సో అప్పుడు అతను నేను గట్టిగా మందులించడం జరిగిందండి. సో ఇంకా అతను ఇది అవ్వకపోతే అప్పుడు ఒక టెస్టోస్టెరాన్ హార్మోన్ అనేది మనం చెక్ చేసి అతను చూపించినప్పుడు కూడా తను సాటిస్ఫై అవనప్పుడు కూడా తనకి మనం ప్రాపర్గా కూర్చోబెట్టి బాడీ కాన్స్టిట్యూషనల్ వైజ్ అసలు తనకి మైండ్లో లక్షణాలు ఏమున్నాయి అనేది చూసి మనం ప్రాపర్గా అతనికి ఎగ్జాక్ట్ పొటెన్సీ మెడిసిన్ ఏదైతే ఉందో ఆ మెడిసిన్ ఇచ్చి తద్వారా మనం కౌన్సిలింగ్, అంటే రిపీటెడ్ కౌన్సిలింగ్స్ ఏవైతే ఉన్నాయో ఒక 15 days 1 week మన క్లినిక్కి రప్పించుకుని అతనికి ప్రాపర్గా కౌన్సిలింగ్ ఇచ్చి ఒక 6 to 8 months పాటు అతనికి నీకేమీ కాదు, నువ్వు నార్మల్గా ఉన్నావు, నీకు ఇది బాడీలో అందరికీ ప్రతి మనిషికి ఇర్రెస్పెక్ట్ ఆఫ్ ద సెక్స్, అంటే అది మేల్ ఆర్ ఫీమేల్లో ప్రతి కండిషన్లోనే జరిగేదే. సో ఇది నార్మల్ ఫిజియలాజికల్ ప్రాసెస్, దీని గురించి భయపడాల్సిన పని ఏమీ లేదు అని చెప్పి సో అతను మనం మొత్తం పూర్తిగా ప్యాంపరింగ్, అంటే చిన్నపిల్లలకి మనం ఎలా అయితే ఇంట్లో చెప్తామో
అలా చెప్పి దాన్ని ఆ డిప్రెషన్ నుంచి బయటికి తీసుకురావడం జరిగిందండి. సో ఇప్పుడు ఈ న్యూలీ మ్యారీడ్ కపుల్స్ కూడా మన దగ్గరికి వస్తుంటారు శీఘ్రస్ఖలన సమస్యలతో. యంగేజ్లో చాలా మాస్టర్బేషన్ చేస్తాను, సిమెన్ అనేది ఇజాక్యులేట్ అయిపోతుంది అని. సో ఇది ఫియర్, యాంగ్జైటీ, ఒక రకమైన ఇన్సెక్యూరిటీ, అంటే మానసిక మైండ్ డిజార్డర్ అని చెప్తుంటాం. ఒక రకమైన ప్యానిక్ ఎన్విరాన్మెంట్లోకి వెళ్ళిపోయి, సో అతను ఆ టైంలో యాంగ్జైటీకి గురైనప్పుడు జనరల్గా అతనికే, వాళ్ళకే అని కాదు ఎవరికైనా సరే జనరల్గా తొందరగా ఈజాక్యులేట్ అయిపోవటం. సో అతను ఏదో మళ్ళీ నాకు శీఘ్రస్ఖలన సమస్యలు ఏవో వచ్చేసినాయి అని మళ్ళీ మన దగ్గర రావడం అనేది జనరల్గా జరుగుతుందండి. సో వీటిలో ఏంటంటే 80 to 90% ఆఫ్ ద కంప్లైంట్స్ డోంట్ నీడ్ ఎనీ మెడిసిన్స్. అంటే వీళ్ళకి ఎటువంటి మందులు అవసరం లేదు, అన్లెస్ అండ్ అంటే వాళ్ళకి ఏదైనా శారీరక సమస్య ఉన్నా, లేదంటే ఏదైనా డిఫార్మిటీస్ ఉన్నా, లేదంటే ఏదైనా హార్మోన్ సమస్యలు ఉన్నా, లేదంటే ఎదుగుదలలో ఏమైనా సమస్యలు ఉన్నా, లేదంటే చిన్నప్పుడు ఏదైనా అన్వాంటెడ్గా ఎక్కువ మందులు ఏమైనా వాడుతూ ఉన్నా, లేదంటే అనవసరమైన మందులు ఏమైనా వాడుతున్నా, సో ఇంకా దీర్ఘకాలిక వ్యాధులు ఏమైనా ఉన్నా, అంటే క్రానిక్ డిసీజెస్ అని చెప్తూ ఉంటాం. సో ఇట్లాంటి కంప్లైంట్స్ ఏమైనా ఉన్నా, సో ఇట్లాంటి వాళ్ళకి మనం ఇవాల్యుయేట్ చేసి దానికి ట్రీట్మెంట్ ఇస్తాను తప్పిస్తే 70 to 80% నేను ఇందాక ఏవైతే చెప్పాను ఇవన్నీ యాంగ్జైటీ రిలేటెడ్ డిజార్డర్స్. సో అన్వాంటెడ్ భయం, అన్వాంటెడ్ యాంగ్జైటీ, ప్యానిక్, టెన్షన్, ఎక్సైట్మెంట్ అండ్ రెస్ట్లెస్నెస్ అని చెప్తుంటాం, అంటే ఆఫ్టర్ అని చెప్తాం, ఫిజికల్లీ మెంటల్లీ రెస్ట్లెస్. సో ఇట్లాంటి వాళ్ళకి ఏ ట్రీట్మెంట్ అనేది అవసరం లేదండి. ప్రాపర్గా కౌన్సిలింగ్ ఇచ్చి విత్ ఇన్ ఏ పీరియడ్ ఆఫ్ టైం ఆ డిప్రెషన్లో నుంచి మనం బయటికి తీసుకురాగలిగితే మళ్ళీ తిరిగి మునుపాటి ఏదైతే హ్యాపీ లైఫ్ ఉందో వాళ్ళకి మనం తీసుకురాగలని ఈ వీడియో ద్వారా నేను వివరంగా మన సబ్స్క్రైబర్స్ చెప్పదలుచుకున్నాను.